పవన్ కళ్యాణ్ గారు, మీరు విజయ్ దళపతి గారు గెలిచిన తర్వాత మీడియా సమావేశంగా ఒక మాట చెప్పారు. అక్కడ రాజకీయాలు చూసి ఆ విజయ్ దళపతిని చూసి నాకు అసూయ కలుగుతుంది అని అన్నారు కదా సార్ మీరు. తమిళనాడు ప్రజలకి ఆయన చేసే అద్భుతాలు, ఆయన చేసే మంచి పనులు చూస్తూనే ఉంటారు మీరు నాకు తెలిసి. ఆయన చేసే మంచి పనులు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు కదా సార్ మీరు. పవన్ కళ్యాణ్ గారు, మీకు ఆయన చేసే మంచి పనులు చూసి అసూయ, కుళ్ళు కలుగుతుందా సార్ మీకు? పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ సార్, ఆయన చేసే మంచి పనులు చూసి కుళ్ళు, అసూయ కలుగుతుందా సార్ లేదా మీకు? ప్రపంచం మొత్తం ఆయన వైపే చూస్తుందని మీరు కుళ్ళుకుంటున్నారు కదా సార్ పవన్ కళ్యాణ్ గారు. తమిళనాడు సీఎం విజయ్ గారి వైపే చూస్తుంది ప్రపంచం మొత్తం అని మీరు కుళ్ళుకుంటున్నారు కదా సార్. పవన్ కళ్యాణ్ గారు, విజయ్ గారిని చూసి నేర్చుకోండి సార్. పవన్ కళ్యాణ్ గారు, ఆయన మీకంటే చిన్నోడే ఉంటాడు నాకు తెలిసి. ఇద్దరిది ఈక్వల్ ఏజే ఉంటుంది నాకు తెలిసి. సార్ దయచేసి ఆయన చూసి నేర్చుకోండి సార్. లేదంటే సార్ ఆయన కాళ్ళు కడిగి మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జల్లితే సార్, ఏ మాట మార్చే నాయకులు ఉన్నారు కదండి, వాళ్ళకి ఏమైనా పుణ్యమైన వస్తుంది సార్. మాట మార్చేస్తారు, నేను ఇది చేస్తాను అది చేస్తానంటారు, చేయకుండా పోతారన్నమాట అండి. వాళ్ళకే కొద్దిగా పుణ్యం వస్తుందేమో చూద్దాం సార్. పుణ్యం 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 కోసం ఆ గుడి ఈ గుడి, ఆ గుడి ఈ గుడి, ఆ పుణ్యక్షేత్రానికి ఈ పుణ్యక్షేత్రానికి తిరుగుతున్నారు కదా, అలాంటి ఆయన కాళ్ళు అడిగితే పుణ్యం వస్తుంది అన్నమాట అండి. పవన్ కళ్యాణ్ గారు చూడండి సార్. పవన్ కళ్యాణ్ గారు, ప్రపంచం మొత్తం చూస్తుంది సార్. ప్రపంచం మొత్తం చూసి హవాకవుతుందన్నమాట అండి ఆయన చేసే పనితీరును బట్టి. ఆయన చేసే పనితీరును బట్టి ప్రపంచం మొత్తం హవాకవుతుంది విజయ్ దళపతి గారు పనితీరును చూసి. డబ్బా కొట్టుకునే రాజకీయ వ్యక్తులను చూసామండి. ఆయన డబ్బా కొట్టుకోవట్లేదు, పని చేస్తున్నాడు. పేద ప్రజల పట్ల ఆయన ఉన్నాడు. అది అధికారం లేని కాంగ్రెస్కు మద్దతు ఇచ్చాడంటే ఆయన ఎంత లెజెండరీ పర్సన్ ఒకసారి మీరే ఆలోచించండి.